రంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో చిట్టీల పేరుతో సుమారు 4 కోట్ల మేర మోసానికి పాల్పడిన దంపతులు పరారైన ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటూ అధిక లాభాల పేరుతో పలువురు నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం తమ ఆస్తులను విక్రయించి రాత్రికి రాత్రి పరారైనట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దంపతుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. మా దగ్గరికి తిరుపతమ్మ అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక 20 మంది బాధితులు రావడం జరిగింది. బిఎస్ఆర్ కాలనీలో ఉండే శిరీష అండ్ సాంబశివరావు అనే వాళ్ళు ఇద్దరు చిట్టీల వ్యాపారం పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి అండ్ వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడము, ఆ అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొని మితిలకు డబ్బులు తీసుకోవడము, ఇలా వివిధ రకాల నేరాలు పాల్పడుతూ అందరినీ నమ్మించి మోసం చేశారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గతంలో సొంత బిజినెస్ ఇట్లా వ్యాపారం చేస్తూ పబ్లిక్ని అందరినీ మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈమె సొంతం ఇల్లు ఇక్కడ ఉండేది, ఈమె ఇల్లు కూడా అమ్ముకొని పోయినట్టుగా తెలుస్తుంది. దీనిపై విచారించి చర్య తీసుకోవడం. ఎన్ని కోట్లు మోసం చేసినట్టు? దాదాపు 2-2.5 కోట్ల రూపాయలు మోసం చేశారు. ఎంతమంది బాధితులు ఉన్నారు? మా దగ్గరికి అయితే ఇప్పుడు ఒక 20 మంది వరకు బాధితులు వచ్చారు. ఇంకా ఉన్నారని చెప్తున్నారు. మన విచారణలో కేసు నమోదైంది. వాళ్ళు 4 కోట్లు అని చెప్తున్నారు బాధితులు. అంటే మనకు అది పూర్తిగా బాధితులు మన దగ్గరకు వచ్చి ఆ అమౌంట్ ఎంత అనేది చెప్తే దాన్ని బట్టి పెరుగుతుండొచ్చు.